హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి పండగ ముందు రోజు పనులైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. పండగ ముందు రోజు అంటే శుక్రవారం, శనివారం రోజు పనులన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. శుక్రవారం రోజైతే నేను వంకాయ చేశానండి. వంకాయలోకి కొంచెం కర్రీ లాగా చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఫ్రిడ్జ్లో పప్పు ఉందని చెప్పేసి ఇంకా కర్రీలా చేస్తే సరిపోతుందని చెప్పేసి కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. వంకాయలు అయితే చాలా బాగున్నాయండి. అసలు ఒక్కటి కూడా పుచ్చిపోలేదనమాట. వంకాయల్లో పుచ్చు ఎక్కువగా ఉంటుంది కదా, అసలు ఒక్కటి కూడా పుచ్చిపోలేదండి. వంకాయలు అనేవి బాగా నీట్గా ఉన్నాయి. అసలు పుచ్చులే లేవన్నమాట. బాగా లేతగా ఉన్నాయన్నమాట. వంకాయలు అనేది ముదురు వంకాయలు కాకుండా లేత లేత వంకాయలాగా ఉన్నాయన్నమాట. ఇంకా వంకాయలు అనేటివి కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటిలోకి ఒక 2 ఆనియన్స్ అలాగే 2 టమాటాలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా బాండి పెట్టి బాండిలో నేను ముందుగా ఇక్కడ నువ్వులను అయితే వేయించుతూ ఉన్నాను. ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు నువ్వుల్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా దోరగా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా దోరగా వేగిపోవాలన్నమాట. మనం నార్మల్గా పోపు ఎలా వేస్తామో అలానే వేసుకోవాలన్నమాట. ఈ కర్రీలోకి అయితే పోపులో 2 వట్టిమిరపకాయలు అలాగనే కరివేపాకు వేసేసి దోరగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి వంకాయలను అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా కల్లుపును అలాగనే సాల్ట్ను కూడా యాడ్ చేసేస్తే వాటిలో ఉండే వాటర్తోనే మనకి ఈ వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, పసుపు ఉప్పు వేసేసిన తర్వాత అయితే కలబెట్టుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేస్తే వాటిలో ఉండే వాటర్తోనే బాగా మగ్గిపోతాయి అనమాట. చూడండి, చాలా బాగా మగ్గిపోయినాయి. నేను మధ్యలో ఒకసారి కలిపేసి మళ్ళీ టమాటాలను యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేశానండి. బాగా మగ్గిపోయాయి అనమాట టమాటాలు కూడా. ఇప్పుడు మనము ఇందులో సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి. నాకు కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి. కారం ఎక్కువైందంటేనే కొంచెం స్పైసీగా ఉంటుందండి. స్పైసీ ఎక్కువగా తినలేని వారైతే కారం తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. మనం ముందుగా పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే పొడి చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం కారం యాడ్ చేసిన తర్వాతనే వీటిని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా పడుతుంది అనమాట ముక్కలకు అనేది. మీరు ఇంకా ఆ పొడి ఎంత కావాలంటే కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొంచెం చిక్కగా వేసుకోవచ్చు. మనం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి పొడి అనేది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ధనియాల పొడిని అయితే యాడ్ చేశాను. ధనియాల పొడి యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట. కలిపేసుకొని మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి, వంకాయ కర్రీ అనేది. ఈ కర్రీ ఎస్పెషల్లీ మనము లెమన్ రైస్ చేసాం కదా, లెమన్ రైస్లోకి అలాగని కొబ్బరి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. లెమన్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఈ వంకాయ కర్రీ అనేది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వాటిలో ఒక లాస్ట్లో అయితే నేను కొత్తిమీరని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక 5 నిమిషాలు ఆ పొడులు అన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను కర్రీ రెడీ అయిపోయి అప్పటికల్లా టైం వచ్చేసి 11:30 అయిందనమాట. నేను శుక్రవారము ఆ రోజు ఏ వీడియో తెలియదండి, ఓన్లీ ఈ కర్రీ మాత్రమే చూపించాను అనమాట. శుక్రవారం షాపింగ్ అయితే వెళ్ళామండి, పిల్లలకి బట్టలు తీసుకురావాలని చెప్పేసి. ఇంకా ఆ వీడియోస్ అన్నీ ఏమీ తీయలేదనమాట. మనం బయట వీడియోస్ తీస్తూ ఉంటే మన ముఖాలు చూస్తూ ఉంటారు జనాలని చెప్పేసి అసలు ఏ వీడియో తీయలేదండి. ఇంకా ఇప్పుడు శనివారం అనమాట. శనివారం లాగైతే షేర్ చేస్తూ ఉన్నాను. మార్నింగే టిఫిన్లోకి అయితే మిల్లెట్స్ దోశ అలాగనే పుదీనా చట్నీ తిన్న తర్వాత అయితే నేను ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగే ఇక్కడ శనగలు అయితే నానబోస్తూ ఉన్నాను. శనగ బ్యాళ్ళు చేద్దామని చెప్పేసి. శనగ బ్యాళ్ళు ముందు రోజు పండగకి అయితే కావాలి కదా, మనం బచ్చాలు అవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను శనగలు అయితే నానబోస్తూ ఉన్నాను. 1 గంట 2 గంటలు నానబోస్తే వాటిలో ఉండే మట్టి కరిగిపోతుంది. అలాగనే అవి నానితే పొట్టు బాగా పోతుందని చెప్పేసి నానబెడుతూ ఉన్నానండి. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సినవన్నీ ఉంటే వేస్తూ ఉన్నానండి. ఇక్కడ దోమతెర వేస్తూ ఉన్నానమాట. మేము దోమతెర పెట్టుకుంటామండి, పిల్లలకు దోమలు కుడతాయని చెప్పేసి. ఆ దోమతెరకు కొంచెం పైన బంకలాగా పట్టేసిందనమాట. ఇంట్లో మాది చిన్న ఇల్లు కదా, ఎగ్జాస్టర్ అంటూ ఏమీ లేదనమాట. పొగ అంతా కూడా ఇంట్లో చుట్టేసుకొని ఫ్యాన్కి ఆ దోమతెర మీద కూడా పడిపోయిందండి. నల్లగా అయిందని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను. అది ఎంత నానబెట్టి నేను ఉతికినా కూడా చేతులతో రాలేదని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసేసి లిక్విడ్ వేసేసి తిప్పేస్తూ ఉన్నానండి. ఏమన్నా వాషింగ్ మిషన్లో వేస్తే బాగా తిరిగేసి బాగా బంక అంతా కూడా వదులుతుందని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసానండి.
వాషింగ్ మిషన్లో అయితే తిరుగుతూ ఉందండి. ఇంకా ఇక్కడ శనగలు అయితే నానబెట్టేశాను కదా, శనగలు అయితే బాగా నానిపోయాయి అనమాట. ఒకసారి అయితే బాగా కడిగేసి నీళ్లు వంపేస్తూ ఉన్నాను. మట్టి అలాగనే మందులు కొట్టి ఉంటారు కదా, ఆ మందులు అన్నీ పోతాయని చెప్పేసి నానబెట్టేశానండి. ఒక 2 గంటల పాటు నానేసిన తర్వాత నీళ్ళు అయితే వంపేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొకసారి కూడా నీళ్లు వంపేసి మళ్ళీ తర్వాత అయితే నేను ఇక్కడ అన్నీ బాగా రుద్దేసిన తర్వాత అయితే నీళ్లు వడగడుతూ ఉన్నాను అనమాట. నీళ్ళు వడగట్టి కొద్దిసేపు ఉండించిన తర్వాత అయితే ఎండలో వేస్తే గట్టిగా అయిపోతాయండి, అంటే ఎండిపోతాయని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగే ఈ పని పెట్టేసుకుంటే అవి ఎండుతూ ఉంటే మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకోవచ్చు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడైతే వంట చేస్తున్నానండి. వంటలోకి ఈరోజు శనివారము, అంటే ఉగాదికి ముందు రోజు అనమాట. శనివారం కాబట్టి పులగం పచ్చడి అలాగే పచ్చిపులుసు అయితే చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. శనక్కాయ పచ్చడిలో గోంగూర పెట్టేసి చేద్దామని చెప్పేసి గోంగూర అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని కడిగేసి పొయ్యి మీద అయితే వేయాలండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బ్లాగ్లో మీకు ఏం నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఇంకెప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా సరుకులను తీసుకొచ్చారండి మా వారు అయితే. ముందు వీడియో చెప్పాను కదండి, పీరియడ్ వస్తే ఇంకా అన్నీ మళ్ళీ తెచ్చుకోవాలండి, మళ్ళీ తగులుతూ ఉంటాను అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు సరుకులను తెప్పించారనమాట. పీరియడ్ అంతా అయిపోయిందండి, ఇంకా ఇల్లంతా కడిగేసుకోవాలన్నమాట. ఇంకా సరుకులన్నీ సర్దేసిన తర్వాత ఆ పని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ వంట ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఎందుకంటే వంట చేయలేదని టెన్షన్గా ఉంటుంది, కాబట్టి వంట తర్వాత ఆ పనులన్నీ పెట్టేసుకున్నామని చెప్పేసి పక్కన పెట్టేశానండి. గిన్నె అయితే పెట్టేశానండి. ఫస్ట్ కొద్దిసేపు ఆయిల్లో మగ్గబెడతానండి. మగ్గబెట్టిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి శనక్కాయ పచ్చడి అనేది. నా వీడియోస్లలో మోస్ట్లీ ఎక్కువ వ్యూస్ వచ్చినది శనివారం చేసుకున్న శనక్కాయ పచ్చడికి అండి. శనక్కాయ పచ్చడి, పులగం, పచ్చిపులుసుకి అనమాట ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది అనమాట. ఆనియన్స్ అయితే వేసానండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేయాలి, మీతో మాట్లాడుతూ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట. పచ్చిమిర్చి అయితే వేస్తూ ఉన్నానండి. కాలానికి తగినట్టుగా వేసుకోవాలి. ఈ కాలం పచ్చిమిర్చి మనకు ఎక్కువగా అంటే ఘాటు ఎక్కువగా ఉండవండి, తక్కువగా ఉంటాయి, కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసానండి. ఒకవేళ ఇంకా ఘాటు తక్కువగా అనిపిస్తే ఒకసారి కొత్తిమీరపకాయ అయితే వేయండి. వీటిలో అయితే బాగా టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుంది అనమాట. కారం అనేది ఆనియన్స్, టమాటాలు ఎక్కువ పట్టమని చెప్పేసి ఒక 2 అయితే పక్కన పెట్టేసుకున్నాను. పులుపుని బట్టి వేద్దామని చెప్పేసి. గోంగూర అయితే చాలా బాగుందండి, అంటే నాటు గోంగూర అనమాట. పులుపు అయితే బాగానే ఉందండి. ఒకే దోరగా వేడి చేసుకుంటే మనకు బాగుంటాయండి. పచ్చిపులుసుకు నానబెట్టాలండి. ఇప్పుడు బెల్లము, చింతపండు, బెల్లం పొడి నేను లేదని చెప్పేసి అన్నీ సర్దేసిన తర్వాత బెల్లం పొడి చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట. సరుకులన్నీ సర్దేసిన తర్వాత బెల్లం పొడి చేసేసి నానబెట్టేసుకోవాలి పచ్చిపులుసుకి. పులగానికైతే నల్ల పెసర బరద తెచ్చుతానండి. వాటిలో రాళ్ళు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలన్నమాట. పండగ ముందు రోజైతే ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయండి. ఇంకా పీరియడ్ వచ్చిన తర్వాత పండగ వచ్చిందంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. అన్నీ కడిగేసుకోవడం, పెట్టేసుకోవడం, చేసేసుకోవడం తగులుతూ ఉంటాయి కాబట్టి అన్నిటిని. వీటిలోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తానండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ సరిపోయి తెచ్చారని చెప్పాను కదండి. చూడండి సరిపోయి
చేసుకుంటూ ఉన్నాను కన్నీలో. మీరు పండగ పనులు ఎలా చేసుకున్నారో లేదో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇది పాత్ర అనమాట. పాత్రని మళ్ళీ వాటిలో వేస్తే పురుగు పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి తీసేసానండి. ఇది కందిపప్పు అండి. మంచిగా ఏంటండి వాసన, స్మెల్. పాత్రలు ఉన్నాయి కదా, ఇట్లా వేస్తానమాట. ఇవి వేసినప్పుడు మనం పప్పులో వాడుకున్నప్పుడు ఈ పాత్ర ఫస్ట్ వేసి మళ్ళీ తర్వాత వేస్తాను. కసు వచ్చిందండి, కసు వేసిస్తాను. చూస్తూ ఉన్నారు కదా బ్లాగు. శనివారం కాబట్టి శనివారం శనక్కాయ పచ్చడి, పులగం, పచ్చిపులుసు అయితే చేశానండి. ఆ రోజైతే ఒక సైడ్ అవి పొయ్యి మీద మగ్గుతూ ఉన్నాయండి. ఒక సైడ్ అయితే ఇలా సరుకులన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను. ఏ గిన్నెలలో పెట్టాల్సిన సరుకులన్నీ కూడా ఆ గిన్నెలలో. ముందుగా వంట రూమ్ సర్ది చేసుకొని మంచి పని చేశానని అనుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే పండక్కి 4 days ముందే అనమాట పీరియడ్ వచ్చింది. నేను వంట రూమ్ క్లీన్ చేసుకోకుండా అలానే ఉండింటే అసలు క్లీనింగే పెట్టుకోం కదా ఆ 3 రోజులు అని చెప్పేసి ముందు రోజే క్లీన్ చేసుకోవడం చాలా మంచి పని అనుకుంటూ ఉన్నానండి. అసలు వంట రూమ్ క్లీన్ చేసుకోకుండా ఉండింటే నా పని అయిపోయింది, గోవిందా గోవిందా అయిందో అనుకుంటూ ఉన్నానండి. నేనైతే పండగ ఏముందండి, 2 రోజులు పండగ ముందు రోజు పనులే ఎక్కువ ఉంటాయి. ముందు మళ్ళీ ఈ పీరియడ్ ఇవన్నీ సర్దేసుకోవడము, కడుక్కోవడము, అలాగనే వంట రూమ్ సర్దేసుకోవాలంటే చాలా కష్టం కదా. కాబట్టి ముందుగా చేసేసుకొని మంచి పని చేశాను అనిపించింది అనమాట. ఇంకా నేను పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ నీట్గా బట్టలు తీసేసి, ఈ బట్టలు, బెడ్షీట్స్, అలాగనే పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేశానండి. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే దొంతర ఉంది కదా, ఆ దొంతర అయితే వేసాను అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అదొక్కటి ఉందనమాట. అదొక్కటి వేసేసేటప్పుడు మీకు చూపించానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ సరుకులన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను అనమాట. సరుకులన్నీ సర్దేసేటప్పుడు మిగిలినవన్నీ కూడా ఆ డబ్బాలో పెట్టేస్తూ ఉంటాను. మనం డబ్బాల్లో వేసుకోగా మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టీల్ డబ్బాల్లో పడతాయండి. ఎందుకంటే అన్ని కేజీ, అర్ధ కేజీ ఇలాంటివే డబ్బాలు కాబట్టి చిన్న చిన్న డబ్బాల్లో అయితే చిన్నగా వేసుకుంటాను. షుగర్ ఇలాంటివన్నీ వేసేసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ ఇంకా అన్నీ వేసేసుకోగా మిగిలినవన్నీ కూడా అట్లా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను అన్నమాట. కొబ్బరి తెప్పించాను, బెల్లం తెప్పించాను. బెల్లం అయితే నలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఎందుకంటే పండగ రోజు కాదని చెప్పేసి ముందు రోజే ఇలా నలగొట్టి వేసుకుంటాను అన్నమాట. నేను ఇక్కడ ఇంకా అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఏ గిన్నెలలో పెట్టాల్సినవన్నీ ఆ గిన్నెలలో పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట. మిగిలినవన్నీ కూడా పైన వేసేసి మనం తెచ్చినవన్నీ కూడా అడుగున వేసేస్తూ ఉన్నాను. మిగిలినవన్నీ కూడా మనం పైన వాడుకుంటామండి. అడుగున వేస్తే మళ్ళీ ఆ పురుగంతా కూడా వాటికి పట్టేస్తూ ఉంటుంది. సరుకులన్నీ సర్దేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకున్నానండి. పడుకున్న తర్వాత అయితే ఇక్కడ ఇంకా బెల్లం పొడి దంచేసుకుంటూ ఉన్నాను. చేతులు, కాళ్ళు అయితే చాలా నొప్పులుగా ఉన్నాయన్నమాట. అసలు హెల్త్ సహకరించలేదు. అయినా కూడా పనులు చేసుకోవాలి పండగ పనులు అని చెప్పేసి ఓపికగా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇక్కడ బెల్లం పొడిగా చేస్తూ ఉన్నానండి. నలగొట్టేస్తూ ఉన్నానన్నమాట. నలగొట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మనకు పండగ రోజు పనులు ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే బెల్లం పొడి మనకు బచ్చాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అప్పటికప్పుడు నలగొట్టుకోవాలంటే చాలా కష్టం అని చెప్పేసి ముందు రోజే చేసేసుకుంటూ ఉన్నాను. అలాగనే ఇక్కడ కొబ్బరి పొడి కూడా నేను చేసుకుంటూ ఉన్నానండి. కొబ్బరి తురుము పట్టేస్తూ ఉన్నాను అనమాట. కొబ్బరి తురుము మనం భక్షాల్లో వేసుకుంటూ ఉంటాం కదా, పైన చల్లేసుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆ పని కూడా ముందు రోజే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకు వేరే పనులు ఎన్ని ఉంటాయో పండగ రోజు ఇంకా చెప్పనక్కర్లేదు కదా, ఎన్ని పనులు వచ్చి పడుతూ ఉంటాయో. కాబట్టి ముందు రోజే నేను ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. అలాగనే పూలు కట్టుకోవడము, ఏదన్నా ఇంకా ముందు రోజు చేయాల్సిన పనులన్నీ ఆ రోజే చేసేసుకుంటానండి. పండగ రోజు అయితే అస్సలు పెట్టుకోను అనమాట. చెప్పాను కదండి, పూలు కూడా ముందు రోజే కట్టేసుకొని పెట్టేసుకుంటానండి. పూలు అయితే కుడుతూ ఉన్నానండి, అదే కడుతూ ఉన్నానన్నమాట. పూలు గుచ్చుతూ ఉన్నానండి. మామూలుగా చెప్పాలంటే చామంతి పూలు అయితే తీసుకురమ్మంటే మా వారు బంతి పూలు అయితే తీసుకొచ్చారండి. బంతి పూలు అలాగనే సన్నగా ఉన్నాయన్నమాట. కాబట్టి నేను ఇక్కడ బంతి పూలు అనేది గుచ్చుతూ దండ చేస్తూ ఉన్నానండి, గుమ్మాలకు కడదామని చెప్పేసి. బంతి పూలు అయితే గుచ్చేసి ఇంకా నేను ఇక్కడ
ఆ దండలాగా కట్టేస్తూ ఉన్నాను. చిన్న దండ అయిందండి. ఫస్ట్ ఒక దండ అయితే చేశానమాట, మళ్ళీ ఒక చిన్న దండలాగా అయిందండి. ఇంకా ఇక్కడ చూడండి, ఒక పెద్ద దండ, ఒక చిన్న దండ. మా వారిని చామంతి పూలు తెమ్మంటే బంతి పూలు అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇలా చేసేసాను. ఇంకా మళ్ళీ చామంతి పూలు అయితే తెప్పించారనమాట పండగకి అయితే. ఇంకా తర్వాత నేను పూలు అయితే చేసేసుకున్నాను కదండి. ఇంకా అలాగనే నెయ్యి కూడా అయిపోయిందండి ఇంట్లో నెయ్యి నెలకు ఒకసారి అయితే కాంచుతూ ఉన్నాను అనమాట. ఎప్పుడు మోస్ట్లీ పీరియడ్ అయిపోయిన తర్వాతనే నేను ఇక్కడ నెయ్యి చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ మీకు ఆ వీడియోసే చూపిస్తూ ఉన్నానండి. మోస్ట్లీ అలాగే జరుగుతూ ఉందని, నాకైతే పీరియడ్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ నెల రోజులు ఉన్న మీగడంతా కూడా నేను ఇక్కడ వెన్నెలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాగా కడిగేస్తూ ఉన్నానండి వెన్నపూస అంతా కూడా. వెన్నపూస ఎంత బాగా కడిగితే అంత బాగా నెయ్యి స్మెల్ వస్తూ ఉంటుందండి. మనకు కడగడంలోనే ఉందన్నమాట మ్యాజిక్ అంతా కూడా. మనకు కడిగితే ఆ స్మెల్, వాటిలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోయి నెయ్యి అనేది స్వచ్ఛమైన నెయ్యి మనకు తయారైపోతుందండి. కాబట్టి నేను ఇక్కడ నెయ్యి అయితే అంతా బాగా వెన్నపూస అంతా కూడా బాగా కడిగేస్తూ ఉన్నాను అనమాట. కడిగేసిన తర్వాత నీళ్లు వంపేసి ఇక్కడ ఇంకా నెయ్యి తయారు చేయడానికైతే మంట పెడుతూ ఉన్నానండి. నాకు ఇంత వెన్నపూస అయితే వచ్చిందండి నెల రోజులకు. ఈ నెల రోజులు మనం ఇలా నెయ్యి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు వస్తుందన్నమాట. నాకైతే మనం ఎక్కువగా పప్పులో ఏదన్నా తాలింపులలోనే కదండి వేసుకునేది. ఇంకా లేదంటే సంగట్లో వేసుకుంటాము. అదే పనిగా చేతిలో వేసుకొని నాకొని తినం కదా. కాబట్టి నాకు నెల రోజులు అయితే సరిపోతుందండి. నెయ్యి అంతా కూడా కాంచేసానన్నవి. లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు బెల్లం పొడిని అయితే యాడ్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. అంతే అండి, మీకు ఎన్ని వీడియోలలో చెప్పానో మనం ఇలా కొద్దిగా సాల్ట్, బెల్లం పొడిని యాడ్ చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుందని, నెయ్యి అనేది పూసలాగా వస్తుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ యాడ్ చేసేసి బాగా స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే చల్లారిన తర్వాత అయితే గిన్నెలోకి తీసుకుంటూ ఉన్నాను. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే నేను చేసిన నెయ్యి కదండి. నేను చెప్పినట్టుగా ఒక టిప్ అయితే, ఈ టిప్స్ అయితే పాటించండి. మీ నెయ్యి కూడా చాలా స్వచ్ఛంగా గుమగుమలాడిపోతూ ఉంటుందండి. మీరు పండగకి ముందుగా చేసుకునే పనులన్నీ కూడా చేసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పండగకి ముందు రోజు చేసుకునే పనులన్నీ కూడా మీతో షేర్ చేశానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెల్లవారితే మనకి కొత్త సంవత్సరం కదండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్.